పూరి విత్ బనానా ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఎప్పుడైనా తిన్నారా? ఎలా ఉందో మీకు ఒకవేళ ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను డ్యూటీ చేసే టైంలో ఒక సిస్టర్ అయితే డైలీ మార్నింగ్ చపాతీ విత్ బనానా, పూరి విత్ బనానా తినేవాళ్ళనమాట. ఒకరోజు అడిగాను, సిస్టర్ ఎలా చేయాలి చెప్పండి, నేను ఒకసారి ట్రై చేస్తా అని చెప్పి. తర్వాత మనము చెప్పిందనమాట తన సిస్టరు. గోధుమ పిండి తీసుకొని అందులో రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా చక్కెర, కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకొని మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకొని తడిగుడ్డ పెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ బనానా వచ్చేసి చక్కెరకేళి కర్పూరం బనానా అంటారు కదా, అది తీసుకున్నాను. ఇలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇదే అనమాట చట్నీ. ఇక పిండి అయితే మంచిగా తడిసిపోయింది. సాఫ్ట్‌గా అయితది కదా, ఒక 5 మినిట్స్ తడిపి పక్కన పెడితే అలా సాఫ్ట్‌గా అయిందనమాట. దీన్ని మనం కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఫ్లోర్ కింద క్లీన్ చేసుకున్న తర్వాత మనం పూరీలాగా ఒత్తుకోవచ్చు. ఇది మనం పెద్ద సైజ్ పూరి ఒత్తుకోవచ్చు, చిన్న సైజ్ పూరీలాగా కూడా ఒత్తుకోవచ్చు అనమాట. నేను ఫస్ట్ పెద్దదేసాను, తర్వాత చిన్న చిన్నగా పూరీస్ అయితే వేసాననమాట. పూరి అయితే కొంచెం బ్రౌన్ కలర్‌లో రాలేదు కానీ నార్మల్‌గానే ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. పూరీస్ అయితే బాగా పొంగినాయి అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ కొంచెం స్వీట్‌గా ఉందన్నమాట. బనానా స్వీట్‌గానే ఉంటుంది కదా, కొంచెం ఎందుకో తినాలని అనిపించలేదు. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం బొంబాయి రవ్వ ఎక్కువ వేసాను అనమాట. కొంచెం తక్కువ వేసేది ఉండే. ఇంకా రెసిపీ అయితే పర్ఫెక్ట్ ఉంది, చాలా బాగుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించింది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.